అయ్యా అయ్యా మేము మా బ్రతుకులోనైనా మమ్మల్ని నలబట్టి సరైన మార్గం నడిపించడానికి దేవుడికి పనినైనా అయ్యా నీ రక్తంతో మమ్మల్ని అయ్యా మా పాప దోషాలను క్షమించడం దేవుడినైనా బాధ్యతతో బయటతో బయట విశ్వాసంతో మా బ్రతుకు కొనసాగుతుంది అయ్యా మీరు మాకు మాట్లాడండి, మాకు సింపుల్గా మాట్లాడండి, మా హృదయాలు అయ్యా పరిశీలించుకునే వాక్యం మీరు మాకు మాట్లాడాలనుకుంటున్నాయా బయటలో పరిస్థితిలో దేవుని స్థితిలో నడిపించి ఈ వాక్యంతో మనం పంపించుకోండి జీవించి అసలు మేమందరూ జీవించేవాళ్ళు ఈ నామం తెచ్చిస్తూ ఇలా జీవించడం దయచేయాలి వేసుకుని అందరం ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకొక మాట చెల్లిద్దాం. ఇంకొక మాట చెల్లిద్దాం. 40 దినాలు ఎప్పుడు స్టార్ట్ చేశాము? 11వ రోజు. ఏంటండి? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా నేను ఆబ్సెంట్ కాలేదు. అక్కడ అదే చెప్పండి. నేను ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ కాకుండా వచ్చాను అన్నోడు అదే చెప్పండి. ఆదిసాముగా అప్పుడు వచ్చాడు. నేను ఒక్క రోజు అంటే ఆ రోజు నేను మనకి దేవుడికి స్తోత్రం చెప్పండి. 3 రోజులు ఆబ్సెంట్ అయ్యి మిగతా రోజులన్నీ వచ్చాను అన్నవాడు స్తోత్రాలు చెప్పండి. వారం రోజులు ఆబ్సెంట్ అయ్యాను అన్నవాడు స్తోత్రం చెప్పండి. అమ్మా ఇక్కడ ఉండి నేను అడిగేది నువ్వు లేవు, నువ్వు లేని ఏర్పడలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, మిమ్మల్ని తప్పు చేయాలని కాదు, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ప్రభు సన్నిధికి రోజు వస్తే ఆ పొందే ఆనందం మీకు తెలుసు. ఇలా గుడికి పోతే ఎంత హాయిగా ఉంటుందో మీరు అనుభవిస్తున్నారు. కానీ కొన్ని ఇబ్బందులు రాలేకపోవచ్చు. దాన్ని నేను కాదను. అనారోగ్యం ఉండవు, ఇంట్లో అధిపత్యులు ఉండవు, లేకపోతే మొన్న నేను మంగళగిరికి వెళ్ళాను. అది ఇంపార్టెంట్ కార్యక్రమం. రేపు ఆదివారం రోజు ఆయన ఆదరణ గుడి పెట్టి నేను వాక్యం చెప్పాలంటే నన్ను రమ్మన్నాడు. వాడు విన్నాడు, అడగండి. అసలు ఆ మంగళగిరిలో మనోళ్ళ గృహాలు చూస్తే దేవుడు ఎంత ఆశీర్వదించడా అనిపించిన. అయ్యా నేను ఆదివారం కదంటే అయ్యారు మీరు వాక్యం చెప్పాలా, మీ వాక్యం నేను చెప్పండి స్థితిలో ఎంత ఉంటారు, ఇక్కడ మా వాళ్ళందరికీ వినిపించాలి, మీరు తప్పకుండా రావాలన్నాను. సరే ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రభు చిత్తమైతే నేను అక్కడికి వెళ్తాను, మీరు నడిపించుకుంటున్నారు. ఎందుకు ఈ విధంగా ప్రభు సన్నిధిలో మనం ధ్యానం చేసుకుంటున్నామంటే, లోకంలో మన జీవితంలో సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు. సోదరుడు వాడందరికీ ఎవరో చలి చేసుకొచ్చాడు. సమస్యలు దాదాపు 3-4 గంటల సేపు పోలీసు వాళ్ళు వచ్చి పాపం ఆ బిడ్డని ప్రశ్నించారు. ఆయనకి కప్పలు తెలిసింది. ఇది ఓపెన్ చేయగలవా అని అడిగాడు. నాకు చేత కదంటే వెళ్ళిపోయాడు. వాళ్ళ బాధేంటి, 1,75,000 రూపాయలు సరి సార్ అది పట్టుకొచ్చేశారు అని వాళ్ళ బాధ. అంటే అనుకోకుండా జరగదండి, అనుకోకుండా జరిగేది. కావున ఇలాంటి సంఘటనలు మన జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు పిల్లరా, నిజమైన ఆదరణ, నిజమైన సంతోషం, నిజమైన ఆనందం, నిజమైన ఉల్లాసం దొరికేది దేవుడి సన్నిధిలో మాత్రమే. తప్పకుండా దేవుడు అది అనుభవించేది తెలుసు. ఆలయానికి వెళ్ళి ఈ దినము ఇంటికి పోయేటప్పుడు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చాలా పాడి రోజు ఇబ్బందుల్లో సంబంధంలో పాడి రోజు అయ్యో నేను వెళ్ళలేకపోయాయి అని దిగులు పడేవాళ్ళు
ఒక్కళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాను, పరిస్థితులను బట్టి. కళ్యాణం ఇక్కడ లేదు, అక్కడ ఉంది, అక్కడ ఆరాధనలో పాల్గొంటూ ఉంటుంది. డైలీ మనకు తెలుసు కదా, రోజు మాస్టర్ గారు పాలు మాస్టర్ వాళ్ళు తెచ్చి రోజు ఆరాధన ఉంటారు. కానీ నేను ఇక్కడికి రమ్మని చెప్పాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అవకాశం ఉన్నప్పుడు ప్రభు సన్నిధి మాత్రం ఉండదు. అది చెప్పండి. ఎంత ఇంట్రెస్ట్గానో నేను జోక్ ఒక మాట చెప్తా, ఏమనుకోకంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే భోజన ప్రియులు కొందరు ఉంటారు. వాళ్ళు ఎవరో ఒకటి చెప్పారా బాధపడతారులే చెప్పండి. అబ్బా భోజనం పెడుతున్నట్టే రేపు పెడతారండి ఇప్పుడు నుంచే. టైం కాలేదా, ఎందుకంటే భోజన ప్రియులు మీరు ఎవరు లేదు లేమ్మా, వాళ్ళంత ఆత్రం ఎదురు చూస్తారు. ఇంకొకటి చెప్పనా, సినిమా పిచ్చోళ్ళు కొందరు ఉంటారు. ఇవాళ సినిమా మన ఉప ముఖ్యమంత్రి గారిని తెలియజేది, వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తా దాని గురించి డబ్బులు ఖర్చు పెట్టి దాని గురించి చదువుకొని ఆ కాసేపు 2 గంటలు పోయాడా ఆనందించేది ఆనందం. అబ్బాబ్బాబ్బాబ్బా వీళ్ళరా తాత్కాలికమని లోక సంబంధమైన దానికోసము ఆ విధంగా ఆరాటపడతా ఉంటే ఆరాటపడి పాపం తెచ్చుకుంటున్నారు. ప్రభు సన్నిధికి మనం వస్తే పరిశుద్ధతను తెలుసుకుందాం కాక. హల్లెలూయా. పరిశుద్ధతలో దేవుడు మనల్ని నిలబెట్టను కాక. ఇంకో మాట చెప్పనా, అక్కడ ఆయన దగ్గర ఒక గ్రంథం ఉందమ్మా, అటెండెన్స్ రిజిస్టర్లో ఎస్ఐ దగ్గర. ఆయన దగ్గర ఆ రోజు దేవుడి సన్నిధికి వచ్చి రోజు తిట్టుబడిపోతుంది, నువ్వు ఆనందించి రోజు తిట్టుబడుతుంది, నువ్వు రాని రోజు రెడ్ మార్క్ పడిపోతుంది. నా బిడ్డ నా సన్నిధి ఎందుకు రాలేదో కూడా రాస్తాడు ఆయన. అక్కడ కావాలనే రాకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, రావడానికి అవకాశం ఉంటుంది. సాతాను వాడు మాటకు లోబడిపోయి ఇంటికాడ ఆగిపోవాడు, అలాంటి వాళ్ళది ఇంకా నిజమా. అలా కాకుండా నిజంగానే ఇబ్బందిగా ఉండి ప్రభు సన్నిధికి రాలేదంటే ఆయన కూడా తెలుసు మన బాధ. ఆయన మన తండ్రి కదా. నీ తల్లిదండ్రి నీ బాధలు ఎట్లా తెలుసుకుంటారో, తల్లి కంటే తండ్రి కంటే అధికంగా ప్రేమించి యేసయ్య ఇంకా గొప్పగా తెలుసుకుంటున్నాం. హల్లెలూయా చెప్పండి. ఈ దినము మనము ధ్యానం చేసుకుంటున్నాం కదా, యెషయా-గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనంలో నేను దుఃఖం గురించి తెలుసుకున్నాం, అంతకుముందు బూడిద గురించి తెలుసుకున్నాం, అంతకుముందు ఉల్లాస వస్త్రం గురించి, ఈ ఓదార్పు గురించి, దుఃఖక్రాంతులు కలిగే ఓదార్పు, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు, బూడిదకు ప్రతిగా పూదండ. ఈ దినము బూడిదకు ప్రతిగా పూదండని ఇస్తాడంట ఈ దేవుడు. ఎలాగయ్యా అంటే అదే అధ్యాయంలో 10వ వచనం చదువుదామా. 10వ వచనం, యాజకుల పాగా ధరించుకొనిన, అమ్మా 10వ వచనము 61వ అధ్యాయము. యాజకుడు కదా. ఓహో, నాకు ఇక్కడ ఏమి రాస్తుందంటే యాజకుల పాగా రాస్తుంది బైబిల్లో. వెరీ గుడ్. శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. చాలన్నా ఇక్కడ బూడిదకు ప్రతిగా పూదండ. బూడిద అంటే నేను చెప్పానమ్మా, మనలో ఉన్న శరీర కార్యములన్నీ కూడా లయమైపోయినప్పుడు, బూడిదగా మార్చబడినప్పుడు, మన శరీర కార్యములన్నీ ఏమి మనలో లేనప్పుడు ఆయన ఇచ్చే పూదండ అలంకారం ఇది. ఏం అలంకారము? శృంగారమైన పాగా ధరించిన
పెళ్లి కుమారుని వలెను. అతను చెప్పండి అన్నమాట. శృంగారమైన బాగా ధరించిన పెళ్లి కుమారుని వలెను. అది ఒక పూదండ. రెండవది ఆభరణములతో, చెప్పండి పర్వాలేదు, అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె వలెను. అది ఒక పూదండ. అంటే పూదండలో ఎన్నో పువ్వులు ఉంటాయి. మొట్టమొదటి పెళ్లి కుమారుడు, శృంగారమైన బాగా ధరించిన పెళ్లి కుమారుడు. ఇంకొక పువ్వు, ఇంకొక పుష్పం ఏంటనగా పెళ్లి కుమార్తె, ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె. ఇంకొక పుష్పం ఏదనగా రక్షణ వస్త్రములు. అదే చప్పట్లు పడుతుంది. వస్తుంది. పూదండ ఉన్నదంటే ఎన్ని పూలు ఉంటాయమ్మా? చాలా పూలు ఉంటాయి. ఇంకొక సంగతి చెప్పనా, ఒక రకమైన పూలే కట్టుంటే అది అంత షోగా ఉండదు. దానికి షో రావడానికి ఏం చేస్తారంటే మధ్య మధ్యలో వేరే కలర్స్ వేస్తారు. ఇప్పుడు బంతి పువ్వుతోనే ఒక మాల చేస్తే అది అంత షోగా ఉండదు. ఆ బంతి పువ్వుల మధ్యలో ఏ పూలు వేస్తారు? ఇజ్రాయిల్లో రోజా పువ్వులు, లేకపోతే చామంతి పువ్వులు, ఏదో పూలు వేస్తే చాలా షోగా ఉంటుంది. అలాగే ఈ పూదండ నువ్వు బూడి నువ్వు పెట్టిగా నీకు ఇచ్చే పూదండలో ఇన్ని పూలు ఉన్నాయి, ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇన్ని కోణాలు ఉన్నాయి. ఒకటి పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు. ఎలాంటి పాగా అది? శృంగారమైన పాగా ధరించిన పెళ్లి కుమారుడు వలె. శృంగారమైన పాగా అంటే ఏంటి? ఇప్పుడు మనకి తలకట్టు ఉంటుంది, కానీ మన హైందవ సోదరులు, హిందువులు ఉత్తర భారతదేశంలో పెళ్లి కుమారుడు తలబాగా ఉంటారు కదమ్మా. అలా ఎంత బాగా ఉంటుందో, అది ఎంత అలంకారంగా ఉంటుందో. అది ఒక కిరీటం లాగా ఊట చుట్టేసి దాన్ని ఇటు పెట్టేస్తారు. ఒకసారి నాకు జిల్లా వార్డు, మండల వార్డు ఏదో వచ్చింది. మా టీచర్స్ ఏం చేశారంటే ఒక పాగా కుట్టించుకొని వచ్చాడు. శృంగారంగా పూలతో కిరీటంలాగా ఇట్లా పెట్టేశారు. ఎందుకు అంటే అది ఉండాలి, మేము అట్లా పెడతాం. ఎవరైనా రిటైర్మెంట్ అయినా, లేకపోతే ఏదైనా అవార్డు వచ్చినా, జిల్లా అవార్డు వచ్చినప్పుడు అనుకుంటా, అది అలంకరించాడు. ఎంత అలంకారం వచ్చింది! మొహం ఖరీదైనా అది పెట్టగానే ఒక విధమైన అలంకారం. మనం ఖరీదమైనా, మనం నలుపోవడమైనా, మనం బలహీనమైనా, మనము పరిశుద్ధతలో తక్కువగా ఉన్నా దేవుడు కానీ ఆ పాగా కానీ నీకు ధరింపజేస్తే పెళ్లి కుమారుడు వలె మారిపోతావు నువ్వు. చప్పట్లు కొడుతూ దేవుడు బయటపడతాడు. హల్లెలూయా. శృంగారమైన పాగా ధరించిన పెళ్లి కుమారుడు వలె. అది ఒక పువ్వు. రెండవది ఆభరణముల చేత అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె. పెళ్లి కుమార్తెను ఆభరణాల చేత అలంకరిస్తే ఎంత చక్కగా ఉంటుంది, ఎంత చక్కగా. ఆభరణాలు ఒకవేళ మళ్ళీ వాళ్ళకి లేకపోయినా అరువైనా తెచ్చుకొని అలంకరిస్తాం. అలంకరించకపోయినా పెళ్లి కుమార్తె ఎవరు పెట్టేది కన్యకలు అందంగానే ఉంటారు. కానీ ఎందుకు అంటే పెళ్లి కుమార్తె కదా, ఒక ప్రత్యేకత ఉండాలి కదా. పెళ్లి కుమార్తె అంటే నేను చూడగానే ఎవరు చెప్పలే పెళ్లి కుమార్తె అయినా పెళ్లి కుమారుడు. నిన్న నేను జయరాజు కుమార్తె వాళ్ళ ఎంగేజ్మెంట్కి పోయా, మొన్న జరిగింది. ఇక్కడ పెళ్లి కుమారుడు ఎవరు అంటే ఈజీ కనిపెట్టేశారు. ఒక అబ్బాయి ఇన్సర్ట్ చేసుకొని చక్కగా షూ వేసుకొని వచ్చి ఆ పక్కన ఇల్లు కూర్చున్నాడు. అప్పుడు అది ఓహో పెళ్లి కుమారుడు. ఎందుకు కనిపెట్టాను? అబ్బాయి అలంకారం సపరేట్గా ఉంది కదా, అబ్బాయి అలంకారం సపరేట్గా ఉంది. అబ్బాయి చక్కగా ఉన్నాడు, వెరీ గుడ్, మంచి అబ్బాయి అని చెప్పి అలాగే పిల్లగా దేవుడు
మనకిచ్చే అలంకారాన్ని బట్టి అందరూ నిన్ను చూసి ఆభరణముల చేత అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె అంటే అర్థం ఏంటంటే ఏ ఆభరణాలు, ఎలాంటి ఆభరణాలు, ఏ ఆభరణాలు? వాటిని ఏమంటామంటే పరిశుద్ధ అలంకారములు అంటారు. చప్పట్లు కొడుతూ దేవుడు మరి పచ్చడి పరిశుద్ధ అలంకారములు ధరించుకొని తన ప్రియుని ఎదుట సాగిలపడిన ఒక పెళ్లి కుమార్తె వలె పరిశుద్ధ అలంకారాలు. ఏంటో కొన్ని ఎక్కువ పరిశుద్ధ అలంకారాలు. వెరీ గుడ్. అసలు ఉండాల్సి ఉందే ప్రేమ. అంతకంటే అలంకారం, మించిన అలంకారం ఇంకోటి లేనే లేదు. ఆత్మీయంగా ఆత్మీయ ఫలాలే పరిశుద్ధ అలంకారాలు. అలా చెప్పండి. శరీర కార్యాలు అపరిశుద్ధ అలంకారాలు. కోపడ్డప్పుడు మొహం చూస్తే ఎంత అందంగా ఉంటుందో కదా. ఎవరు కాబట్టి కోపంగా ఉండే మనిషిని చూస్తే ఎంత అందంగా ఉంటుందో. ఆ చిరంజీవి కోపడ్డప్పుడు ఇంకా అందంగా ఉంటుందో, మొహం ఇంకా నలిపోయిపోతుంది. వాడే కాదు, నేను కూడా కోపడు. మా మేరం అనేది ఇదిగో నువ్వు కోపడు కాదు, బాగా నా కోపం తగ్గిపోయి ఆ తగు అయిపోయిన తర్వాత అనేది ఆ ముఖం ముందే నలుపు కోపడుతుందో అబ్బా ముఖం చూడలేకపోతుందా పోలేదని. అంటే కోపపడితే మనలో ఉన్న అసలు రూపం బయటపడదు. అదే ప్రశాంతంగా ఉంటే అమ్మా, అదే ప్రేమగా ఉంటే, అదే సంతోషంగా ఉంటే లేని అందం కూడా ప్రభు తెచ్చిస్తాడు. అల్లెలు చెప్పండి. పెళ్లి కుమార్తెకు ఆభరణాలు ధరించక ముందు అంత అందంగా కలిగింది. కానీ ఆభరణాలు ధరించిన తర్వాత ఆమె పెళ్లి కుమార్తె అని అందరూ గుర్తుపెడతారు. అలాగే నువ్వు పెళ్లి కుమార్తె. ఇప్పుడు మన పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు కోసం ఎదురు బిడ్డలో మనం అనుదినము ఒక్కొక్క ఆభరణం చేత అలంకరించబడాలి. ఎవరు అలంకరించేవాడు? ఇప్పుడు మన సుమతి కుమార్తె ఉంది. అమ్మాయి ఏం చేస్తుందమ్మా? బ్యూటీషియన్. ఎంత నల్లగా ఉందో నల్లగా ఉండేవాళ్ళు కూడా తెల్లగా చేసేస్తుంది ఆ రంగులు పూసి. బ్యూటీషియన్. మన బ్యూటీషియన్ ఎవరు? పరిశుద్ధ అలంకారాలు ధరింపజేసే బ్యూటీషియన్ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి దేవుడు పడతాడు. మనకు ఒక బ్యూటీషియన్ ఇచ్చాడు దేవుడు. ఆయనకి నువ్వేం పే చేయవల్లే, ఆయనకి నువ్వే ధనం కనవల్లే. ఒక పెళ్లి కుమార్తెను రెడీ చేయాలంటే బ్యూటీషియన్లు 50 లక్షలు తీసుకుంటారు. ఒక పెళ్లి కుమార్తె పెళ్లి కుమార్తెగా అలంకరించడానికి వాళ్ళు 50 లక్షలు తీసుకున్నారంట. అనుకోమా, ఆ 50 లక్షలు ఉంటే మన జీవితమే గడిచిపోతాం. వాళ్ళు కోట్లాధిపతులు, వాళ్ళు తీసుకుంటారు. మీకు తెలుసా, మన గౌతముల నాన్న డ్యూటీ ఏంది? మేకప్ మ్యాన్, బ్యూటీషియన్. ఇంతకుముందు మార్కబుండం గారికి ఆయన బ్యూటీషియన్గా ఉంటాడు. ఇప్పుడు ఆయన కుమారుడు చరణ్ ఇంకా అనేక మందికి చేస్తూ ఉంటాడు. అదొక వృత్తి. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకు ఇంకా డిమాండ్ ఉంటుంది. బాగా చేసే వాళ్ళకైతే డిమాండ్ ఉంటుందా? అలాగే పే చేయాలి డబ్బులు. నువ్వు పే చేయవలే. దేవుని యొక్క కృప ఉచితముగా అనుగ్రహించేది. తప్పకుండా పిల్లరా ఆభరణములు చెప్పావు తల్లి. ప్రేమ, ఆ ప్రేమలోనే అన్నీ ఉన్నాయి. ఓర్పు, సహనము, ఇంకా సమాధానము, ఇంకా నిర్విషాదము, ఇంకా ఆశా నిగ్రహము, ఇంకా దయాళుత్వము, ఇంకా సాత్వికము. అయ్యో ఎన్ని గుణాలండి. ప్రేమ అనే చెట్టు ఫలించే ఫలాలవి. హల్లెలూయా. ఎన్ని? 9. నేను చెప్పాను సీతాఫలం కాయ ఒలి చూడండి. సీతాఫలం కాదు, దానిమ్మ. సారీ దానిమ్మ కాయ ఒలి చూస్తే దానికి 9 తొనలు ఉంటాయంట.
9 తొనలే ఉంటాయి. ఆ పక్క ఈ పక్క వైట్గా ఉంటుంది, మధ్యలో ఆ యొక్క విత్తనాలు ఉంటాయి. ఈ మాట చెప్పింది మన జాన్ వెస్లీ అన్నగా వాక్యంలో చెప్పాడు. 9 తొనలే. ప్రియరా, తొనలు అంటే అమ్మ ఆ తర్వాత వివరించుకున్నావులే. పొరలు ఉంటుంది, వైట్తో 9 పొరలు ఉంటాయి. అలాగే ఫలం ఒకటే. ప్రేమలో మరి 8 పొరలు ఉన్నాయి. ప్రేమతో కలిపితే 9 పొరలు, 9. కావున ప్రేమ అనే ఒక్క ఆభరణం నువ్వు ధరింప చేసుకుంటే, ప్రేమ నీలో నిలయమైతే, ప్రేమలో నీ హృదయం నింపబడితే, దేవుని చేత నువ్వు ప్రేమించబడితే, దేవుని బిడ్డగా నువ్వు మార్చబడితే, దేవుని కృపలో నువ్వు బలపడితే, ఆభరణము అంతకంటే మించిన ఆభరణము మరి ఏది లేదు. హల్లెలూయా చెప్పండి. చూడండి చక్రంలో ఆభరణములతో ధరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగా మనం అట్లా మన ప్రియుడు మన కోసము వేచి చూస్తూ ఉంటాడు. ఏ విధంగా అంటే ఆభరణములు ధరించుకొని నా కోసము నిరీక్షణ కలిగి చూస్తూ ఉంది, ఆశ కలిగి చూస్తూ ఉంది. నా కోసము తను తాను తగ్గించుకుంది, నా కోసము బూడిదగా చేస్తుంది. కాబట్టి పూదలు ఇచ్చాడు. అమ్మా, బూడిదకు ప్రతిగా పైనమ్మా వాక్యం విను, తర్వాత బూడిదకు ప్రతిగా పూదలు ఇచ్చాడు. నిన్ను నీవు నలగొట్టుకున్నప్పుడు, నిన్ను నీవు దేవుని కోసము తగ్గించుకున్నప్పుడు, నిన్ను నీవు దిగురాలుగా చేసుకున్నప్పుడు, నిన్ను నీవు దేవుని కోసము త్యాగం చేసినప్పుడు, నీ జీవితాన్ని త్యాగం చేశావు. అవునమ్మా, మనము లోకంలో అన్నీ అనుభవించవచ్చు, అందరిలాగా జలసాగా ఉండొచ్చు. కానీ మనం లోకాన్ని త్యాగం చేసాం, మన జీవితాన్ని ప్రభు కోసం త్యాగం చేసాం. ఎందుకు? ఈ లోకంలో మనం అనుభవించేది తాత్కాలికమైనవి. మనం దేనికోసం ఎందుకు చూస్తున్నాం? నిత్య జీవం కోసము, హల్లెలూయా, నిత్య సంతోషం కోసము, నిత్య ఆనందం కోసము, ఆ నరకాగ్నిలో నుండి తప్పించుకోవడం కోసము, మనం నిత్యము ఉండే దానికోసం పాటుపడుతున్నాం. ప్రస్తుతము లోకాన్ని పెంటకు పోవలే త్యజించేశాం. నిన్ను నీవు లోకానికి దూరంగా చేసుకున్నావు, నిన్ను నీవు దేవునికి దగ్గరగా చేసుకున్నావు. అప్పుడు అది బూడిదగా మారడం అంటే, దేవునికి దగ్గరగా అయితే బూడిదగా మారినట్టు. అప్పుడు ఆయన పూలను తెస్తాడు. ఆ పూలు ఏంటి? ఆభరణములు. ఆ ఆభరణాలు ఏంటి? ప్రేమ. ప్రేమ అనే పదంలో ఉండే ఆ యొక్క 8 ఆ యొక్క ఆభరణాలు, అయ్యో 8 పువ్వులు. ఒక దండం ఒక్కటే, అనేక రకాలైన పూల చేత ఆయన అలంకరించాడు. హల్లెలూయా. ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను. నెక్స్ట్ అమ్మా, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింప. హల్లెలూయా చెప్పండి అమ్మా. హల్లెలూయా. 7 వస్త్రాలు ఉన్నాయి, చెప్పండి. రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రము, పెళ్లి వస్త్రము లాంటిది, నీతి వస్త్రము, ప్రజస్వ వస్త్రము, తెల్లని వస్త్రము, మహిమ వస్త్రము, రక్షణ వస్త్రము, పెళ్లి వస్త్రము ప్రభువారు మధ్యాకాశంలో ధరింపజేసేది. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయన మొట్టమొదటిగా నీకు ధరింపజేసే వస్త్రం ఏంటనగా రక్షణ వస్త్రము. చెప్పకూడదు దేవుడు. తర్వాత నీతి అనే పైబట్ట. ఇవన్నీ ఒక దండలో ఉండే పువ్వులమ్మ. ఇవన్నీ ఆభరణాలు. ఆయన అంటాడు, బూడిదకు ప్రతిగా పూలండ. ఇలా నేను ముగిస్తూ ఉన్నా, గమనం చేయండి. కొద్ది నిమిషాలు మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవుడు అమూల్యమైన సత్యాలను దినము మనతో మాట్లాడుతూ ఉన్నాడు. బూడిదకు ప్రతిగా పూలండ.
ఆ పూదండలో ఉండే ఈ ఆభరణాలు, ఈ ఆభరణాలు, ఈ ఆభరణాలు అవి తీసేస్తే పోయేవి కావు. ఇప్పుడు మనం ఆభరణం ధరించుకుంటాం, కొన్ని రోజులకి ఎంత బంగారమైనా మారిపోతామా. ఒక 10 సంవత్సరాలు పాత బంగారం అనుకో, మళ్ళా దానికి మెరుగు పట్టించాల. కానీ ప్రభు ఇచ్చే ప్రేమ ఎన్నడూ తరగనిది, ఎన్నడూ కూడా మార్చిపోనిది, అది ఎప్పుడు తగ్గిపోనిది, అది సంపూర్ణమైనది. ఆయన ఇచ్చే ఓర్పు, ఆయన ఇచ్చే దివ్యశాంతం, ఆయన ఇచ్చే చెప్పండి ఆ 9 ఆత్మఫలాలు అవి ఎప్పటికీ మార్చిపోవు, ఎవరు తీసివేయలేరు. దేవుడిచ్చే దానిని ఎవరు కూడా తీసివేయలేరు. తర్వాత రక్షణ వస్త్రం మొట్టమొదటిగా దేవుడిచ్చేది. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి బాప్తిస్మము తీసుకున్నావో, ఆయన రక్షణ వస్త్రము చేత నిన్ను అలంకరింపజేయును. తర్వాత ఆయనంట మనం నీతిమంతులు కాలేదమ్మా, మనం పరిశుద్ధులు కాలేదమ్మా, మన నీతి అవుతూ ఉనికి గుడ్డ లాంటిదంట అంత ఇచ్చేవారు. అందుకే ప్రభువు నియమించి ఆయన బిడ్డకు ఆయన నీకేమిస్తాడంటే నీతి అనే పై బట్ట నీ పై వేస్తాడు. చప్పట్ల గుడ్డకు దేవుడు పై పొందుతాం. ఎందుకంటే నీ చేత కాదు నీతిగా ఉండవు, ఎందుకంటే నీ చేత కాదు పరిశుద్ధంగా ఉండడం, ఎందుకంటే నువ్వు పరిశుద్ధంగా జీవించలేదు. ఈ లోకంలో రక్తమాంసములు కలిగిన శరీరంతో మనం ఉన్నాం. అనేక రకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, అనేక రకాలైన బలహీనతలు మనలో కనబడుతూ ఉంటాయి. అవన్నీ కనబడకుండా ఆ కృపామయుడైన దేవుడు, ఆ ప్రేమామయుడైన దేవుడు నీతి అనే పైపట్ల చేత నిన్ను కప్పుతాడు. హల్లెలూయా. కావున ప్రియులారా, ప్రేమచిత్తమైన రేపటి దినం వల్ల నేను కంటిన్యూషన్ చేసుకుందాం. బూడిదకు ప్రతిగా బూదండ. ప్రభువా, మనం ఏం కోరాలంటే ఇప్పుడు యేసయ్యా బూడిదకు ప్రతిగా బూదను నాకు దయచేయనైనా అని నువ్వు ప్రార్థిస్తే ఆయన అంటాడు, నువ్వు బూడిదగా మారలేదు కదా అమ్మా, ఇంకా బూడిదగా మారలేదుగా, ఇంకా కొన్ని సగం కాలి సగం కాలక ఉండే కట్టెలాగా ఇంకా కొన్ని ఉన్నాయి, సగం మిగిలిపోయింది, అది కూడా బూడిద కావాలా. ఇంకా బొగ్గుగానే ఉంది, బొగ్గు వేరు బూడిద వేరు, బొగ్గు కూడా కాల్చబడుతుంది. మనందరం బొగ్గులాగే ఉన్నాం, మెత్తనం చేయబడాలి, బూడిదగా మారాలి. వా నన్ను బూడిదగా మార్చుడాయన. ఎందుకంట అపోస్తలుడైన పౌలు గారు ప్రతి దినము తను తాను నలగొట్టుకోవడానికి బూడిదగా మారడానికి. అయ్యో చెప్పండి. ఎందుకంటే దేవుడు బూడిదనిస్తాడు, ఆభరణముల చేత అలంకరిస్తాడు, నీకేనే పైబట్టినిస్తాడు, రక్షణ వస్త్రం చేత అలంకరింపజేస్తాడు. అంత గొప్ప ఆభరణములు, అంత గొప్ప రక్షణ వస్త్రం, అంత గొప్ప నీకేనే భయపట్ట ఆ దేవదేవుడు నాకు ఇస్తాడు బూదండగా. కావున నన్ను నేను నలగొట్టుకోవాలి అని దేవుడు మన 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 హృదయం, మన మనసులో ఏం ఆలోచిస్తున్నావో అది తెలుసు. ప్రయత్నం చేస్తున్నావా అమ్మా? నేను నీకు కలుపుతున్నావా? నీ బిడ్డగా చాలైనా నాకు ఈ లోపల ఏది అవసరం లేదు అని ప్రార్థిస్తే ఆయన బిడ్డకు ప్రతి అవసరం ప్రబోధిస్తాడు. ఏమని రాసిన బైబిల్లో? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని, తర్వాత నీకు ఏది అవసరమో అవన్నీ ఆయన అనుగ్రహించడం. దేవుడి పరిశుద్ధ నామమున దేవుడి వాక్యం దీవించుగాక. మనం అందరూ కూడా ప్రియాచుడి ఒక మాట మెత్తన చేయగలదాం. ప్రభు పుస్తకాలను మనం తగ్గించుకుంటాం. ఒక్కరోజు పరిశుద్ధుడు కాలేడు. నేను చాలాసార్లు చెప్తాను, కూర్చొని ఒకేసారి నీతివంతుడు కాలేడు, ఒకేసారి ఆకాశ గతులు. రక్షణ అనేది నిరంతరము నువ్వు బ్రతికినంత కాలము దినము కాపాడుకుంటూ ఉండాలా. అందుకే బైబిల్లో ఒక్కొక్కరు పౌలు అంటాడు, నీకు కలిగిన రక్షణలో ఉంటే ఏమంటాడు? భయంతో కాపాడుకున్నా బాబు అంటాడు.
కాబట్టి అలాంటి కృపతో నా బిడ్డలను దేవుడు నింపును గాక. అలాంటి ఆత్మీయ ఆభరణములతో నా బిడ్డలను దేవుడు ఆశీర్వదించును గాక. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్న వాయమ్మ ఈ దినం ప్రార్థన చేయి.